ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరు గారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావా ఇప్పటికేనో. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావును, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావును, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావును, సరైనోడి దగ్గరికి వచ్చావును. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలు నేను పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. మనల్ని బలపరచడానికి మాట్లాడతాడు. ఇప్పుడు యాకోబు ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాడు. బేతేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి పాపం చీకటి పడిపోయింది. ఒక్కడే, ఎవ్వరు లేరు తోడు. అప్పటిదాకా ఫ్యామిలీలో తల్లి, తండ్రి, అన్న, కుటుంబం హ్యాపీగా గడిపాడు. ఒక్కసారిగా ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు తన మామైన లాబాన్ దగ్గరికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎడారి అనుభవం, ఒంటరితనం. ఈ ఒంటరితనంలో యాకోబు చీకట్లో ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన బహుశా బాధపడుతున్నాడు. నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సొంత తండ్రికి అన్నకి ఇబ్బందికరంగా నేను ఇట్లా చేశానేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, ఎన్ని ఆలోచనలు వచ్చినాయో. అయితే ఆ రాత్రి ఆయనకి ఒక దర్శనం కలిగింది, అండ్ దేవుని స్వరం కూడా ఆయనకి వినబడింది. ఆకాశముకి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీదుగా దేవుని దూతలు భూమి మీదకి దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవునికి స్తోత్రం. దానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, దేవుని దూతలు భక్తుల ప్రార్థనలు తీసుకెళ్ళడానికి భూమి మీదకి వస్తారు, పరలోకానికి ఎక్కి వెళతారు అనేది సహజంగా మనం అనుకునేది. కానీ మరొక విధంగా చెప్తే ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అర్థమైందా? ఈ నిచ్చెన ఎక్కడికక్కడికి వేయబడిందంటే అటు పరలోకానికి, ఇటు భూమి మీదకి. నిచ్చెనకు పైగా యెహోవా దేవుడు ఉన్నాడు. దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అర్థమైందా? అంటే భూమి మీద నుంచి పైకి, పైనుంచి భూమి మీదకి సరఫరా. యేసు ప్రభు అన్నాడు తన్ను గూర్చి తాను, నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రైట్. అలాగే ఇంకొక చోట కూడా యేసు ప్రభు ఈ నిచ్చెన ప్రస్తావన తెస్తాడు. ఎక్కడ తెస్తాడో చెప్తే గ్రేటే. నేను ఆ రిఫరెన్స్ తీసి పెట్టుకుంటాను, 3 అంకెలు లెక్క పెడతాను, మీరు చెప్పాలి. దాదాపు మీకు అందే ఛాన్స్ లేదు, నాకెందుకు బాగా నమ్మకంగా ఉంది. కాదు నాన్న, యోహాను సువార్త తీసుకో. బాబేలు గోపురం అనేది నిమ్రోదు గాడు కట్టింది, అది దేవుడు కట్టింది కాదు. అందుకే దాన్ని సగంలో ఆపేసి తారుమారు చేశాడు. బాబేల్ అనే మాటకి తారుమారు అని అర్థం, అది కాదు. డైరెక్ట్గా యేసయ్య ఈ మాటను ప్రస్తావించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం చూడు, లేదా 50వ వచనం నుంచి చూడు. యోహాను సువార్త 1:50. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను క్లియర్గా ఉంది చూడు. యాకోబుకి ఏం కనపడింది? నిచ్చెన కనపడిందా? ఆ నిచ్చెన ప్రయోజనం ఏంటి? దేవుని దూతలు పైనుండి కిందికి, కింద నుండి పైకి, ఆ మనుష్య కుమారుని మీదుగా.
ఇప్పుడు యేసయ్య ఏమయ్యాడో తెలుసా? మనకు వారధి, మన రథ సారథి యేసయ్య. పరలోకానికి మనం వెళ్ళాలన్నా, అక్కడ నుంచి దూతలు భూమి మీదికి రావాలన్నా మనకి నిచ్చెన యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక వారధి ప్రభునా సారథి, యేసే నరద సారథి. ఇశ్రాయేలు కాపరి, ఇశ్రాయేలు కాపరి. దేవునికి స్తోత్రం. అందులో ఉంటుంది పరలోక వారధి ప్రభునా సారథి అని. ఇక్కడ మీరు గమనించాలి, యాకోబుకి దర్శనం ఇచ్చి, ఏంటి నా లైఫ్, తల్లిదండ్రికి దూరం అయిపోయాను, అన్నకు దూరం అయిపోయాను, ఇంకెప్పటికి చేరతాను నేను, అమ్మా నాన్న ఎంతవరకు ఉంటారో, వాళ్ళ మరణమైనా చూస్తానో లేదో, ఏంటి నా ఫ్యూచర్, ఏంటి నాకు ఇలాంటి బ్రతుకు వచ్చింది, అయ్యో దేవుడా, నేను నీ జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నందుక, నీ ఆశీర్వాదం కోరుకున్నందుక, నీ దీవెన కోరుకున్నందుక ఏకాకి బతుకు వచ్చింది నాకు. బాయ్ వినండి జాగ్రత్తగా బాయ్. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబీ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటరిలను చేస్తాడు, ఒంటరిలను చేస్తాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు. మనకు సమీపంగా ఉన్న వారిని దూరం చేస్తాడు. మనకి వీళ్ళు అడ్డుబండలు అవుతారన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడు, దూరం చేస్తాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రణాళిక ఉంది. నీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు, ఆయన నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తాడు. నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు, నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టుపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అబ్రహాముని ఏం చేశాడు? నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి, అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం యాత్ర ఒంటరి, యాకోబు ఒంటరి, అవునా? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఒంటరి, అవునా? యేసయ్య అందరికీ దూరమై ఒంటరి. అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి, మీరు సింగిల్గా విడగొడతాడు. ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు. సరే, నువ్వు సింగిల్గా రమ్మంటే ఏం లోతుని ఎంటేసుకొని వచ్చాడు ఎవరు? అబ్రాం. నువ్వు సింగిల్గా రావాయి అంటే మళ్ళీ తోక తగిలించుకొని వచ్చా. సరే చూడు, ఆ తోక వ్యవహారం చూడని కనాను ప్రాంతంలో లోతుకి అబ్రహాముకి వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లు గొడవ వచ్చేటట్టు పరిస్థితి చూపించి, అబ్రహాం నోరు తెలిసి, అబ్రహామే ఈ దేశం నీ ఎదుట ఉంది కదా, పోరా, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోరా బాబా, నీకు దండం పెడతాను, నువ్వు పోయే దిక్కుకు నేను రాను అని ఆయన నోటితో ఆయనే పంపించాల్సి వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మళ్ళా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, మళ్ళా చూడు, నీవు చూచి ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకు నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఎప్పుడు? లోతు ఉన్నప్పుడా, లోతు పోయినప్పుడా? సింగిల్గా చేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు. నలుగురికి నువ్వు నచ్చట్లేదు, అందరూ నిన్ను ఏకాకిం చేశారు, లేకపోతే నువ్వు నా అని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలివయ్యావు, లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి. నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరు, వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళని తన దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది, ఏకాకిం చేసే అవకాశం ఉంది. కొంతమంది దిగులు పడతారు కదా, అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో ప్రత్యేకంగా దేవునికి పని ఉంది. సో నన్ను కూడా దేవుడు
అలాగనే ప్రత్యేకపరిచి నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు. అలా నన్ను దేవుడు విడగొట్టినప్పుడు చాలాసార్లు నేను నేర్చుకున్నాను. అందరూ వాళ్ళ స్నేహితులతో, ఆఖరికి సేవకులతో ఎంతో సహవాసంగా ఉంటున్నారు. ప్రభువా, నాతో ఎవడు స్నేహం చేయడేంది ప్రభువా, నా సహవాసానికి ఎవరూ రారు, నన్ను ఎవరూ కోరుకోరు, నేను ఎవరి సాంగత్యానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా నాతో మనసు కలిసి ఉండరు, ఎందుకునైనా నాకు ఈ ఒంటరి బతికిచ్చావని కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను. మీరు పాట వినే ఉంటారు, ఊహించలేదయ్యా ఈ జీవితం. ఈ పాట నేను పాడినప్పుడు మొదటి చరణంలో నేను అదే భావన ప్రస్తావించాను, మనుషుల మనసులలో. ఇప్పుడు చాలామంది సీనియర్ జూనియర్ సేవకులకు నేను నచ్చను. ఏదో నేను సడన్గా ఎదురుపడ్డాను, ప్రైజ్ లేదు, బాగుందా, పోరా బాబు నీకు దండం అని చెప్పి సైడ్ అవుతారు. చాలామందికి నేను నచ్చను, నాకంటే ముందున్న వాళ్ళకి నచ్చను, నా తర్వాత వాళ్ళకి నచ్చను. ఏందో అతను ఒక టైపు అనుకుంటారు. ఏమో నన్ను అటు చూపించాడు దేవుడు వాళ్ళకి. నేను ఇక పోయి వాళ్ళని కౌలించుకుందామన్నా సరే వాళ్ళ సలాం కొట్టి నీకు దండవరా బాబా పో అన్నాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవునికి మహిమ. నేనే సిగ్గుమాలిపోయి కొంతమంది దగ్గరికి పోయి పూసుకున్నా. వాళ్ళేమో దండం పెట్టారు, నీకు నీ స్నేహానికి ఒక నమస్కారం అని. వాళ్ళ సంస్కారం అట్ట ఏడిసింది, నేను కూడా ఒక నమస్కారం చేసి సర్దుకున్నా. మరి నేనేం చేయాలి? అందరి దగ్గరికి నేను కలిసా పోయి, ఎవరో ఒకరారా మినహాయించి. అర్థమైందా? నాకు ముందున్న వాళ్ళ దగ్గర పోయి కలిశాను, నా వెనకున్న వాళ్ళ దగ్గర దాదాపు కలిశాను. అయినా సరే కొంతమందికి నచ్చను నేను. ఎందుకు ఇలాగా దేవా, ఏంటైనా ఎవరికి నప్పను నేను, ఎవరికి నచ్చను నేను అంటే ఆయన అంటాడు, ఎవడితో నీకు ఎందుకురా నేను ఉన్నాగా అంటాడు ఆయన. నేను ఉన్నా కదా. ఆయన నీకు మనుషుల ప్రేమ కావాలా, నా ప్రేమ కావాలా? నీ ప్రేమ చాలు. అందుకే నా హృదయానికి చెప్పుకున్న ఆ పాటలో, ఆల్ నైట్ కదా పాడేదా, స్థిరమే లేని మనుషుల ప్రేమలు. రే ఈరోజు వాటేసుకుంటారు, రేపు తీసి నేలకేసి కొడతారా. ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నావు పిచ్చోడా? నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని, వాళ్ళ సంతోషం అంతా టెంపరీయరా, కోస్తారా నీకు గుండె కోత. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేరులే ఏ సాయము. మరి ఎట్లయ్యా? గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన
ఆత్మీయుడు. పిచ్చి హృదయమా, ఎందుకే వాళ్ళు పలకరి లేదు, వీళ్ళు పలకరి లేదు, నాకెవ్వరూ లేరు, నేను ఏకాకిని, ఒంటి పక్షిని, ఒంటరిగాడిని, ఒంటరిగతని అనుకుంటావు హృదయమా. అది హృదయాన్ని పలకరించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. హృదయమా, ఎవరు హృదయం? నా అంటే ఎవరికి చెప్పుకున్నాను? నీకు చెప్పానా, నాకు చెప్పుకున్నాను? మరి నా పాట మీరు పాడుతున్నారు ఏంది? అంటే మీరు కూడా మీ హృదయానికి చెప్పుకుంటారన్నమాట. ఇప్పుడు చెప్పుకోండి. హృదయమా, హృదయమా, నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా, నిన్నే తలచి, నిన్నే వలచి, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన. దేవునికి మహిమ. కొంతమంది నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఎక్కడ విలువ, వాళ్ళకి ఎక్కడ గుర్తింపు తగ్గిద్దో, మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కనబడితే నాకెక్కడ గౌరవం పెరిగిద్దో, ఇది వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిసినందువల్ల. కలవడానికి ఇష్టపడరు. పొరపాటును కూడా మంచి పాట, నేను నా నుంచి దేవుడిచ్చిన పాటలు మంచివి ఉన్నా, పాడదగ్గవి ఉన్నా, పొరపాటును కూడా పాడరు. పొరపాటును ఈ పాట పాడామంటే అందరూ వాడికెళ్ళి చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాడరు, వెరీ డేంజర్. అది పాడామంటే ఇంకంతే. ఈ పాట ఎక్కడ దాన్ని వెతుక్కుంటారు, అటుపోయి కనెక్ట్. కొంతమందికి భయం, అయినా ఏం ప్రాబ్లం లేదు. మనుషుల తత్వం అలాంటిది. కాబట్టి నాకెందుకు, కాబట్టి నాకెందుకు, నన్ను పిలిచి, నన్ను తలచి, నన్ను వలచి నా దేవుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. వీళ్ళు ఏదో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక పొజిషన్ వదిలిపెట్టి రావడానికి వెనకాడతారు. ఆడ మనం పోయేది అని ఏడిచారు. నీ బొంద, మీరు వస్తే అంత, రాకపోతే అంత. ఎవడు కావాలి? మీరు రాక ఎవడికి కావాలి? మీరు కాదు, మీలాంటి వాళ్ళు కోట్ల మంది కలిసిన ఆ ఒక్కడితో సమానం గారు. ఆయన వచ్చాడు నా కోసం. ఎవరు వచ్చారు? మీకేమొచ్చింది ఇప్పుడు? నిద్ర. కాబట్టి నా హృదయానికి చెప్పుకున్నా ఏమని? నిన్నే తలచి. ఓకేనా? అది ఆ పాటలో నా ఆంతర్యం. పాటలో హృదయాలు ఉంటాయి, అయితే చెబితే కానీ అర్థం కావు. స్తోత్రం చెప్పండి మీరు ప్రస్తుతం. కాబట్టి ఏం చెప్పాను? నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది? భూమి మీద నుంచి ఆకాశానికి. ఆ నిచ్చెన ఎవరని చెప్పుకున్నాడు యేసయ్య? మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు అన్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు అని యేసయ్యే చెప్పాడు. ఈ సంగతి యాకోబుకి ఎందుకు? ఇక్కడేమో మెట్లు చూపిస్తున్నాడు, అది నిచ్చెన ఆకారంలో లేదు. మనకు తెలిసిన నిచ్చెన ఏంటంటే కర్రలుండి, 2 పొడుగు కర్రలుండి, అన్ని చిన్న చిన్న ముక్క కర్రలు. కానీ అక్కడ డైరెక్ట్గా మెట్లు చూపిస్తున్నాడు. అది యాకోబుకి ఎందుకు చూపించాడంటే, నా బతుకేంది ఇలా అయిపోయింది, ఏకాకి బతుకు అయిపోయింది ఏంది, నేనేంది ఇలా అయిపోయానంటే, పిచ్చి యాకోబు, నేనే విడగొట్టాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీలో నుండి రక్షకుని రప్పిస్తాను. ఆ రక్షకుడు ఎంతటి వాడంటే నేనే భూమి ఆకాశములకు ఒక వారధిగా నేను ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను నాన్న అని యాకోబుతో మాట్లాడాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక కలవరం ఉంటుందా? బహుశా యాకోబుకు అయి ఉండకపోవచ్చు అప్పటికి. ఇప్పుడైతే యాకోబుకు అర్థమైంది.
ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులోంచి యాకోబు, యాకోబులోంచి 12 గోత్రాలు, 12 గోత్రాలు ఒక గోత్రం యోధా గోత్రం, యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు నజరేయుడగు యేసు. ఓకే, ఇప్పుడు మూలం ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. దేవుడు ఏం చెప్పి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నేను జ్యేష్ఠత్వ హక్కు కోరుకుని నిన్ను కోరుకున్నందుకు నాకేంది ఈ గతి పట్టింది అంటున్నావుగా, ఏకాకి జీవితం వచ్చింది ఏంది అంటున్నావుగా. ఏకాకి జీవితం కాదు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. దాన్ని నమ్మి స్తోత్రించంతే నువ్వు. ఓకేనా? ఇంకేనీ డౌట్? ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడాడు? ఇలాంటి ఫ్యూచర్ నీకుందని మాట్లాడాడు. ఓకేనా? ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం, జస్ట్ మీకు ఉపయోగపడేదాన్ని. యోసేపు ఏమనుకొని ఉండొచ్చు? నేను ఎప్పుడు కనపడ్డా, నేను వాళ్ళని ఎంత ప్రేమించి ఎంత మంచిగా దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నా మీద కోప్పడతానే ఉంటారు. ఇట్లా కోప్పడుతున్నారని నాన్న చెప్తేనేమో నాన్న కోప్పడతాడు, వాళ్ళతో నీకెందుకు అంటాడు. నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకో నన్ను ద్వేషిస్తారు. నన్ను చూస్తే చాలు వాళ్ళు శత్రువును చూసినట్టే ఫీల్ అవుతారు అని పాపం ఎంత మదన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో ఆ చిన్నోడు. ఆ చిన్న వయసులో నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు ఇందాక చెప్పిన దర్శనంలో యాకోబును బలపరిచాడు, ఇప్పుడు దర్శనంలో యోసేపును బలపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను చూస్తే కొరగారు, ద్వేషిస్తారు, నిన్ను క్రూరంగా చూస్తున్నారు అని అనుకుంటున్నా కదా, వాళ్ళందరూ నీ సాగిలు పడతారు, నీకు సాగిలు పడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరి బాధ్యత నీదే. ఇంకా చెప్పాలంటే రేపు వాళ్ళ ప్రాణం నిలిపేది కూడా నువ్వే. నమ్ము. ఈ దర్శనం యోసేపుని ఆలోచింపజేసింది, బలపరిచింది. స్వప్న దర్శనం. పాపం ఉండబట్టలేక వాళ్ళ అన్నోళ్ళకి చెప్పాడు. అది కూడా చూపించిన దర్శనంలో వేరే ఏం చూపించకుండా మొదటి దర్శనంలో పనల్నే చూపించాడు, పొలములోని పనలు. ఆ పనులు 11 పనలు సాష్టంగపడ్డాయి, ఒక పన నిలిచుంది అని. 11 పనులు ఎవర్రా? మీరే. 12వ పన నిలబడ్డ పని ఎవరు? నేను. ముందే కోప్పడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి దర్శనాలు చెబితే ఊరుకుంటారా? కొడతారుగా. ఇంకా పగ పెంచుకున్నారు. కానీ మీరు గమనించండి, యోసేపు అంత కఠినమైన శ్రమల్లో కూడా బ్రతికి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దర్శనమే. ఆ దర్శనమే. ఎందుకంటే నా దేవుడు 1కి 2 సార్లు దర్శనాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. దర్శనం స్పష్టమే, దాని నెరవేర్పు ఖాయమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు 1కి 2 సార్లు చూపించాడు? ఇక ఆయన్ని గోతిలో వేసినా యోసేపుకు టెన్షన్ లేదు, ఎందుకంటే దర్శనం ఉంది కదా. కాబట్టి బలపరచుటకు మరియు ధైర్యపరచుటకు, బలపరచుటకు మరియు ధైర్యపరచుటకు. ఓడ అల్లకల్లోలంలో గలిబిలిలో ఉంది. నిద్రొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. పౌలు ఉన్నాడు ఖైదీగా, ఇంకా మిగిలిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లేటువంటి సైనికులు ఉన్నారు. కానీ ఓడ దారి తప్పింది, ప్రమాద పంచులో ఉంది. కన్ఫామ్ మొత్తం చచ్చిపోతారు సముద్రంలో. అయితే పౌలు శుభ్రంగా తింటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అందరూ కంగారు పడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, కానీ పౌలుకు టెన్షన్ లేదు. అయ్యలారా, ఇప్పటికి మీరు తిండి మానుకొని చాలా రోజులైంది. నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఓడకే గాని ఓడలో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోదు అని నా ప్రభు నాతో మాట్లాడాడు. నా మాట విని తిని మీ ప్రాణాలకు ఆయాసం తీర్చుకొని ధైర్యంగా ఉండండి. ఓడ ఎఫెక్ట్ అవుతుంది కానీ
మనకేం కాదని పౌలు చెప్పడానికి కారణం, అంత ధైర్యంగా ఉండడానికి కారణం దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళంతా రోజులు తిండి మానుకొని ఉన్నారు, కానీ పౌలు శుభ్రంగా ప్రశాంతంగా తిన్నాడు, రిలాక్స్గా ఉన్నాడు. కారణం అందరూ చెప్పండి, దేవుడిచ్చిన దర్శనం. ఈ దర్శనము ద్వారా దేవుడు 3 పనులు చేశాడు. 1 బలపరిచాడు, 2 ధైర్యపరిచాడు, 3 నెమ్మదిగా ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎందుకు ఇస్తాడు దర్శనం దేవుడు? నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, అలాగే నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి. దర్శనం కలిగిన వాడు ప్రశాంతంగా ఉన్నాడు, దర్శనం లేని వాళ్ళంతా కూడా కంగారులో బతికారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఇంతకు ఎక్కడుంది అది? రిఫరెన్స్ చెప్తాడు, చూసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలులు 27, 23. అయిపోయిందా మీ పని? ఇంకా ఉందా? తరువాయి భాగం తెల్లవారుజామని చెప్పేదా? అంటే తెల్లవారినాక ఇంక వదిలేస్తాను మిమ్మల్ని. ప్రశాంతంగా వెళ్ళి ఒక ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి మౌనం అర్ధంగీకారం. ఓకేనా? ఇంక ప్రార్థన చేసేస్తా. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. చెప్పాలా వద్దా? ఎంతమంది చెప్పాలన్నారు? స్పందించండి మరి. రైట్. ఆ చివరి వాళ్ళు చేతులు ఎత్తారా? వాళ్ళు కూడా వినపడుతుంది అట్టయితే. రైట్, వినండి. ఇక తప్పు నాది కాదు, చెప్పేస్తాను. ఇక ఎందుకు మనకు దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు అంటే, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రశాంతతలో మనం ఉండటానికి. 3. 4వది, మనకు కర్తవ్యాన్ని బోధించడానికి దేవుడు మనకు దర్శనమిస్తాడు. కర్తవ్యాన్ని బోధించడానికి దర్శనమిస్తాడు. మోషేకి ఆ దర్శనం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? మోషేకి ఆ దర్శనం ఉంది. మనకు తెలిసి మండుచున్న పొదలో కనపడ్డప్పుడే దర్శనం అనుకుంటాం మనం, కానీ ముందే దర్శనం ఉంది మోషేకి. రండి, హెబ్రీ పత్రిక 11కు రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేని గూర్చిన ప్రస్తావన ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మోషే ఒకడు. ఇరవై 4వ వచనం నుంచి చూడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే 11:24 చదువుతున్నాను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అసలు క్రీస్తు అనేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మోషేకి ఎట్ట తెలుసు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటం ఏంటి? అల్పకాల పాప భోగాన్ని వదిలేయటం ఏంటి? దిగి రావటం ఏంటి? మోషే ఆ సింహాసనాన్ని దిగి రావటం ఏంటి? దాన్ని వదిలేసుకొని రావటం ఏంటి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? కింద ఉంటుంది, అదృశ్యుడైన వాణ్ణి నిదానించి చూస్తున్నట్టు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. అంటే మోషేకి 2 దర్శనాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఉంది. రెండవది, అదృశ్యుడైన దేవుడు ప్రస్తుతం నేను తీసుకున్న స్టెప్ను అడ్డగిస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా నన్ను ఆయన ముఖాముఖి దర్శిస్తాడు. ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఆ రోజు దాకా నేను బ్రతికుండాలి.
బ్రతికుండాలంటే ముందు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే వీడు లేపేస్తాడు నన్ను, ఎస్కేప్ అవ్వాలని రాజాగ్రహానికి భయపడలేదు. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి ధైర్యంగా అవతలికి దాటి వెళ్ళాడు. ప్రాణం కాపాడుకోవటానికి కాదు, దర్శనం నెరవేరటానికి. అర్థమైందా? వెళ్ళాడు. 1 రోజు అయింది, 2 రోజులు, 10 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. యాకోబు వెళ్ళి తన మామ దగ్గర చేరి కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మామ మందంతా యాకోబు మందైంది. స్తోత్రం. మామ మందేమో 10 ఇంతలు ఉంటే యాకోబు మంద 50 ఇంతలు అయింది. అవునా? మరి 40 ఏళ్ళు మోషే తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపటం ఏంటి? యాకోబు మామ దగ్గరికి చేరాడు, మామ మందన తన మందం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మోషే కూడా మామ దగ్గర చేరినప్పుడు 40 ఏళ్ళు ఊడిగం చేసినప్పుడు కనీసం తనకంటూ ఒక మంద ఉంటుంది కదా, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది కదా. కానీ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? తన మామ మంద అయిన ఇత్రో మందను మేపుచుండగా. ఎందుకని తన కోసం ఒక ఇల్లు కట్టుకోలేదు, తన కోసం ఒక మందని స్వాధీనం చేసుకోలేదు, తనకంటూ ఒక స్వతంత్ర జీవితాన్ని ఎందుకని మోషే కలిగి లేడు అంటే, మోషే హృదయ భారం ఏంటో తెలుసా? మోషే దర్శనం ఏంటో తెలుసా? అక్కడ నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను ఇక్కడ సొంత జీవితాన్ని స్థిరపరచుకొని వెలగబెట్టుదునా? అక్కడ ఫరో కింద నా ప్రజలు బానిసలైతే ఇక్కడ నా మామ కింద నేను బానిసనే. నా ప్రజలు బంధ విముక్తి పొందిన నాడే నేను కూడా స్వేచ్ఛ జీవితం, స్వతంత్ర జీవితానికి వస్తాను. మోషే పిచ్చోడా, చేతగానోడా, చేవలేనోడా? ఐగుప్తు నుంచి మిథ్యానుకు వచ్చేటప్పుడు సకల విద్యా పారంగతుడు మోషే, ఫుల్ టాలెంటెడ్. కానీ పిచ్చోళ్లాగా, ఏమీ తెలియని అమాయకుడిలాగా మామ చెప్పిన పని చేయటం అంటే ఒక్కసారి ఊహించండి. సామాన్యుడా? 40 ఏళ్ళు ఎన్ని రకాల మాటలు అనుకున్నారో మోషే అని వాళ్ళందరూ. సిపోరా, ఎక్కడున్నాడు నీ భర్త? భలే భర్త, ఏవీ తెలియచావదు. ఇరుగు పొరుగులు ఎన్ని అనుకున్నారో? ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా కనీసం తనకంటూ ఏమీ సంపాదించుకొని అర్భకుడురా ఇతను. ఇంకా వాళ్ళ మామ మందలే కాస్తున్నాడు రా. వీడికంటూ ఏమీ లేదు, వీడికంటూ సొంత బతుకు లేదు. చాలామంది పిచ్చివాళ్ళని చూసాం కానీ ఎట్లాంటి వాళ్ళని చూడలేదు. అన్ని సంవత్సరాలు మామ మందనే మేపుతుంటే అటు మామగారింటి నుంచి, బావమర్దుల వైపు నుంచో, లేకపోతే మిగిలినటువంటి మరదళ్ళ వైపు నుంచో, మామ వైపు నుంచో, ఇరుగు పొరుగుల నుంచో, సమాజం వైపు నుంచో, తోటి కాపర్ల నుంచో ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉంటాడో, అయినా సరే ఏమీ పట్టినట్టు పిచ్చోళ్ళలాగున్నాడు. ఎందుకంటే దర్శనం ఉంది. నా సంగతి మీకేం తెలిసిపోండిరా పిచ్చోళ్ళరా. నవ్వుకోండిరా. మీరు నవ్వేయన్నీ నా దేవుడు చూస్తున్నాడు. మావయ్య, ఇప్పుడు నీ దగ్గర ఉన్నా నీకేం అర్థం కాదు మావయ్య, ఒకరోజు ఉంటుంది మావయ్య, అప్పుడు అర్థమైంది నా గురించి నీకు. ఇప్పుడు నా ప్రతాపాలేం చూపిను మావయ్య, ఐగుప్తులో చూపించినందుకే ఇక్కడికి పారిపోవాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? ఈజిప్ట్లో నా ప్రతాపం చూపించినందుకే పరారవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూపించదలుచుకోవాలి. మీరే జీవితం అది ఇంట, అది ఎన్నేళ్ళైనా పర్వాలా. 40 ఏళ్ళు అసలు ఎవరి విశ్వాసం నిలబడిద్ది? కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మోషే విశ్వాసం 40 ఏళ్ళు నిరీక్షించింది, నిలబడింది. ఇప్పుడు చెప్పండి, ఆ తరువాత మండుచున్న పొదలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేని పిలిచి పనికి నియమించి బలమిచ్చి, పో, నువ్వు సిద్ధపడ్డావు కానీ అది టైం కాదు. నువ్వు సిద్ధపడ్డావు నీ బలంతో కాదు, ఇది టైం, నా బలం. చల్ పో, సాధిస్తావు, పోమని పంపించాడు. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఎలా నిరీక్షించగలిగాడు? దర్శనం. క్రీస్తు విషయమే దర్శనం ఉంది,
అంతేకాదు అదృశ్యుడైన దేవుని యొక్క కార్యములను గూర్చిన దర్శనం కూడా కలిగి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మోషేని పెంచింది యోకెబెదు, భక్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ, దేవుని కదలికల్ని గుర్తుపట్టగలిగిన స్త్రీ. అలాంటి పెంపకంలో పెరిగినోడికి ఆ స్పర్శత ఉండదా? ఆ స్పర్శ ఉండదా? ఆ స్పష్టత ఉండదా? ఉండదా? ఎంత ఎంత నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, 40 ఏళ్ళ. చివరికి ఇదే మోషేని కలవటానికి వాళ్ళ మాయ వచ్చి, మాయ పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు. అంత జనమే, చుట్టూ జనమే. ఈ పిచ్చి జనం ఏందిరా మా ఓడు చుట్టూ ఎట్ట కూర్చున్నారు, వాడి గొర్రెలు గాయటం తప్ప ఏమి చేత కాదు వాడికి, వాడి చుట్టే ఎంతమంది కూర్చో. హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, ఒట్టు పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, ఉత్త పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితిలో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ల తాలూకా అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాడు పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా పొందిన యాతన దేవుడి మరచునా. ఒట్టి పనికి మాలింది అన్న నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు. రే, ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు రా అని ఒకడంటాడు. కళలు ఎప్పుడు వస్తాయిరా? తిని పండుకున్నప్పుడు రా. మనమేమో ఈ ఎడారుల్లో పడి, ఈ పొలాల్లో పడి, ఈ మందని మేపాలి. వాడేమో పండుకొని కలల మీద కలలు కనాలి. సోమరి దద్దమ్మ, పనికి మన్నోడు, పండుపోతాడు, తిండిపోతాడు, నిద్రపోతాడు, సోమరిపోతాడు. ఎన్ని అనుకున్నారో యోసేపుని. వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు, యోసేపేమో పనికి మన్నాడు. తిని నిద్రపోయి కలలు గనేవాడు, పగటి కలలు గనేవాడు. పగటి కలలా, నెరవేరే కలలా? ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా అంటూ ఉండవచ్చు, పగటి కలలు గానని. అవి ఏ కలలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా? నిజం చేస్తాడు. నన్ను బట్టి చెప్పట్లా, లేకపోతే నిన్ను బట్టి చెప్పట్లా, నా దేవుని బట్టి చెప్తున్నా. చివరికి కలలుగానేవాడే కూడు పెట్టాడు. 7 ఏళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సచ్చేవాళ్ళు. ఈ కష్టజీవులు పాప వెట్టి చాకిరి చేసే కష్టజీవులు. వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు, సచ్చేవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో. అన్య దేశంలోకి పోయి బానిస బ్రతికి వాళ్ళని మెప్పించి, దేవుణ్ణి మెప్పించి, వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా? అన్నలారా, కష్టజీవులారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనన్నాడు. అబ్బాబ్బా, వాత భలే ఉంది కదా. అస్సలు పెట్టినట్టే అర్థం కాదు. యోసేపు పెట్టాడు వాళ్ళకి.
నేనేదో మీకు చేస్తానని భయం తలంచకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. కరువు కాలం అంతా కూడా యోసేపే వాళ్ళకి అన్నం పెట్టాడు, లేకపోతే మొత్తం అవుట్. యోసేపు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం. అందులో ఏమర్థమైందో తెలుసా యోసేపుకే? నీకు తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే. వాళ్ళు అన్నోళ్ళు కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, వాళ్ళకి ఆ గతి పట్టడం చూడాలి, వాళ్ళకి ఆ కర్మ కాలటం చూడాలి. ఎదవలు నన్ను అనుకున్నారు, మొత్తం నా కాలు మొక్కాలి, నాకు దేవుడు చూపించాడు, జరగాలి అని బతకల. అందుకోసం కాదు బతికింది. ఎందుకంటే యోసేపుకు కలల భావం తెలుసు. దేవుడు 2 పర్యాయాలు కలలు చూపించాడు. అందులో ఒకటి పనలు చూపించాడు, అంటే ధాన్యం, ఆహారం. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నా కుమారుడా యోసేపు, ఈరోజు నిన్ను తృణీకరిస్తున్న వీళ్ళు ఒకనాడు కరువు బారిన పడబోతున్నారు, వీళ్ళందరూ చావబోతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరికీ నీ ద్వారా ఫీడింగ్ ఏర్పాటు చేశాను, నేను పోషణ ఏర్పాటు చేశాను, నువ్వు అలర్ట్గా ఉండవు. వీళ్ళందరి ప్రాణానికి నువ్వే రక్షకుడివి, నిన్ను రక్షకునిగా నియమించాను. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే, నన్ను అసహించుకున్నాడంటే నా ఫ్యామిలీ నశించితే, నా అన్నలు చచ్చిపోతారు. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడంటే, నన్ను త్రోసేశాడంటే, నా టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. నా తండ్రికి కూడా ప్రాణగండం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగొద్దు, నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి. నా దేవుడు నాకు చూపించాడు. అది నెరవేరునట్లు నేను మెలకువగా ఉండాలని తన కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్నీ సహించాడు. అది దర్శనం, ఆయన అర్థం చేసుకున్నది. అందుకే మీరు గమనించండి, కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు, పట్టుకొని ఏడ్చేవాడు కాదు. ఏమన్నాడు తెలుసా? అన్నా, మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ మీకు తెలియదన్నా, నాకు కూడా తెలుసు, మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. అన్నా, మీరు నాకు కీడు చేయలేదురా, నాకు హెల్ప్ చేశారు, నా దర్శనం నెరవేరటానికి, కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా. ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండి రా, నాతో మనసు కలిసి సంతోషంగా ఉండండి రా అని కీడు చేసిన వాళ్ళని కౌగులించుకున్నాడు. వాళ్ళ మీద అతిశయపడలా, విషయం ఏంటో గ్రహించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏందో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అది అసలు విషయం. మోషే అంతకాలం ఎందుకు అలా ఉండగలిగాడు? దర్శనం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీరు గ్రహించండి, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ని మీరు చదవండి, ఇక మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదినివ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖులం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనం ఇస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనం ఇస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికి మాలినోడు, పనికి రానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతుంది, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు?
నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలంటాడు. అరే నీకు రంది లేదా, నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా, నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మందనే మేపుతాను. ఓరే నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు, నా మంద ఎంతకాలం రా. నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా. ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఊరే ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా, ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు, నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా, ఎవడురా నువ్వు, అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు. ನೀವು ఉన్నారా సరిగ్గా ఎవరన్నా? చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు. తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే ఏందా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్చేది ఎవరు? మోషే. మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు నువ్వు, అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాళ్ళే బంధువులే, అందుకని అన్నాను. మావేంలేయా? ఓహో మామగారా, సరే నేను మా వాడిని కలవాలి. ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అంతా ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా పోదు. ఏం పోయిద్దులు ఇంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? నా మందలుగా అయ్యటం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవడం చేతగానోడు, పిచ్చితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మావాడు. ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు, దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు, దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు, దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు, దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు. మొత్తానికి అయ్యాడు, దేవుని బట్టి అయ్యాడు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు. నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడు ఇచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికేనో. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని. కలుసుకొని అంటాడు, ఏమయ్యా బాగున్నావా, ఎప్పుడు వచ్చావంటే, నేనా పొద్దునొచ్చా, ఇప్పుడు సాయంత్రం అయింది. పర్లేదు అల్లుడు, సరే నీ సన్మానాల సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా, తీసుకో. ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా, ఒక సలహా చెప్తా. ఏంటంటే 100 మందికి ఒకరిని పెట్టు,
50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు. ఏంది? 100 మంది మీద ఒకడు 50 మంది దగ్గర, 50 మంది మీద ఒకడు 10 మంది దగ్గర. ఈ 10 మంది వల్ల గాంధీ నువ్వు ఫైనల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అన్నీ వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో. ఏలే మళ్ళీ వస్తే పెద్ద వయసుడిని, ముసలివాడిని, సాయంత్రం దాకా ఉండలేను, నన్ను అర్థం చేసుకుని నా సలహా తీసుకో. నీకు కూడా చాకరీ ఉండదు, కొంచెం తగ్గిద్ది. తప్పకుండా తీసుకుంటాను మామగారు. అయినా నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు నేను ఇంటి చూస్తుంటే. అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది, వీళ్ళందరూ మా నాయకుడు మోషే అని నిన్నంటాం ఏంది, గొర్రెలు గాయటం తప్ప నీకేం తెలియదని నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసని వాళ్ళకి తెలుసా? ఎట్లా అల్లుడు, ఎట్లా ఇది సాధ్యం? నా దేవుడు మావయ్య, నా దేవుడు జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను మావయ్య. ఇదిగో వీరు నా ప్రజలు, వీళ్ళలోనే నేను పుట్టాను, ఇది నా జనాంగం. వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతికాను మావయ్య. ఎందుకో తెలుసా? నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది, రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది. అందుకే నేను అలా ఉన్నాను. నాకంటూ ఏం సంపాదించుకోను, ఈ ప్రజల కోసమే. ఇది నా దర్శనం మాయ. నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు. హ్యాపీ. మరి ఇంత ప్లాన్ కలిగి ఉన్నావని ఒక్కరోజన్నా చెప్పావా? చెప్తే మీకు అర్థం కాదుగా. పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా, పగటి కళ్ళు అనుకుంటారుగా. అందుకని చెప్పలా, అన్నీ నా హృదయంలోనే పెట్టుకున్నా. ఈరోజు నెరవేరింది. ఇదంతా నా దేవుని కృప. ఎవరి కృప? నా దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అలా చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్దా రాదా? వచ్చిద్దని ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగానా? ఉందా? దించమని లేదే. తప్పనిసరిగా తీసుకొస్తాడు నా దేవుడు. అందుకు ముంగుర్తుగా నీకు ఇప్పటికే కొన్ని దర్శనాలు కూడా ఇచ్చున్నాడు. అవునా? కొన్ని విషయాలు నీతో ఇప్పటికే మాట్లాడి కూడా ఉన్నాడు దేవుడు. నువ్వు గుర్తుపట్టావో లేదో, కొన్ని నీకు చూపించే ఉన్నాడు దేవుడు.